ఆర్టీసీ బస్సుల్లో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు. సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండులో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు. పోలీసులు భారీగా మోహరించారు. కోదాడ బస్టాండులో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తత్సరం చేస్తోందని విమర్శించారు. తెల్లవారుజాము నుండి కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో ఎక్కడ బస్సులు అక్కడే నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ లేని హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతోందని, వెంటనే ప్రభుత్వం కొత్త బస్సులు కొని నూతన ఉద్యోగులను తీసుకోవాలని, ఇప్పటి వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు వెంటనే వాళ్ల పీఆర్సీని చెల్లించి ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, సమ్మెను విరమింప చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ బందోబస్తు నడుమ దూర ప్రాంతాలకు వెళ్లే కొన్ని బస్సులు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. మరోవైపు ప్లాట్ఫారంలపై బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కోదాడ డిపోలో కండక్టర్లుగా పనిచేస్తున్నాం. మేము సూర్యాపేట జిల్లా కోదాడ డిపో నుంచి ఈ రోజు నైట్ 12 గంటల నుంచి అర్ధరాత్రి నుంచి స్ట్రైక్లో పాల్గొన్నామండి. మా డిపోలో ఉన్న కార్మికులందరూ, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, ఏడీసీలు, అధికారులు అందరూ సమ్మె బాట పట్టారండి. సమ్మెలోకి వచ్చారు. మేము అడిగే కోరికలు ఏం లేవు. కొత్తగా గవర్నమెంట్ పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్నే మేము అడుగుతున్నాం. మాకంటూ కొత్త కోరికలు ఏం లేవు. గవర్నమెంట్ ప్రజలకి ఎలా చేసిందో, ప్రజల కోసం మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కోరికలను ఎలా నెరవేర్చిందో, మాకు కూడా పెట్టిన ప్రభుత్వంలో విలీనం చేస్తాం అన్నది, మాకు యూనియన్స్ ఇస్తామని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, మాకు ఉద్యోగులు కావాలి. రిటైర్ అయ్యి చాలామంది రిటైర్ అయ్యారు ఈలోపు. అయినా కానీ ఇంతవరకు ఒక్క ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఆ పనిభారం మొత్తం మా మీదనే పడుతుంది. మేమే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మేము 2008లో వచ్చినప్పుడు ఉన్న పనిభారానికి ఈ రోజు ఉన్న పనిభారం మాకు చాలా పెరిగింది. రోజుకు 14 గంటలు 15 గంటలు వర్క్ చేస్తున్నాం. మాకు పనిభారం కూడా పెరిగింది. అందువల్ల మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తే మాకు వచ్చే బెనిఫిట్స్ మాకు వస్తాయి. కొంచెమైనా మేము కొంచెమన్నా మెరుగుపడతాం, ఉద్యోగుల్లాగా, ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఉంటాం అన్న ఒక కారణంతో మేము ఈరోజు సమ్మెలోకి దిగుతున్నాం. గవర్నమెంట్ మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఉన్నాం. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎన్నికల్లో మా ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తాం, వారి యొక్క సమస్యలను తక్షణమే పరిష్కారం చేస్తామని చెప్పి అనేక వాగ్దానాలు ఇచ్చింది. నేటికి ఆ వాగ్దానం అమలు పరచడంలో విఫలమవుతూ ఉన్నది. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అట్లానే కొత్త బస్సులు కొనుగోలు చేసి నూతనంగా ఉద్యోగ నియామకాలు జరపాలని, అట్లాగనే ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. దాంతో పాటు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యి అనేక వేలాది మంది రిటైర్మెంట్ అయి ఉన్నారు, వారికి రావాల్సిన బకాయిలను కూడా చెల్లించే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా అర్థమవుతున్నది. తక్షణమే ఆర్టీసీ యొక్క సమస్యలను, వారి కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో మీరంతా కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు స్పందించి చొరవ తీసుకొని తక్షణమే వారికి న్యాయం చేయాలని, అట్లాగనే మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు, ప్రధానమైనటువంటి హామీల్లో మేము ఆర్టీసీలో యూనియన్లు ఏర్పాటు చేయడానికి వ్యతిరేకం కాదు, యూనియన్లు ఏర్పాటు చేస్తాం, మీ యొక్క ఆర్టీసీని మీరే నిర్వహించుకోవాలని చెప్పేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట దాట వేస్తూ ఉన్నాడు. కాబట్టి తక్షణమే వారి సమస్యలను పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమరశీల పోరాటాలకి సన్నద్ధం అవుతామని, ఈ యొక్క సమ్మెకు ఏఐటీసీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని తెలియజేస్తా ఉంది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై
పార్టీల కోసం అనువైన గార్డెన్, MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.